ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 28వ తేదీ 5వ నెల 26వ సంవత్సరంలో మనందరము చేరి ఉన్నాం. దాదాపు మే నెల చివరి అంకంలోకి మనం చేశాం. ఇక 3 దినాల్లో ఈ నెల ముగింపు అయిపోయి ప్రభు చిత్తమైతే జూన్ నెలను కూడా మనం చూడగలం. పిల్లరా, దేవుని గ్రంథము దేవుడు అనే ఒక పదంతోనే బైబిల్ గ్రంథం మొదలవుతుంది. ఆదికాండము 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలామంది అంటారు, పరిణామ క్రమంలో ఈ భూమి ఏర్పడింది, చంద్రుడు ఏర్పడ్డాడు, సూర్యుడు ఏర్పడ్డాడు. సర్వ సృష్టి ఏదో ఒక పరిణామ క్రమమనో మరి ఏదో క్రమమనో ఏదో ఒకటి చెప్తారు. క్రియేటర్ లేకపోతే క్రియేషన్ లేదు. ఎవరైనా సరే ఒక సృష్టికర్త అయినా లేకపోతే సృష్టం లేదు. కావున దేవుని గ్రంథం చెప్పే మాట ఏంటంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మానవుడు ఎలా సృజించబడ్డాడు అది కూడా ఆదికాండంలో చెప్పింది. మొన్నను తీసుకొని తమ రూపంలో, అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మని రూపంలో ఒక బొమ్మను చేసి, మట్టి బొమ్మను, దానిలో జీవాయువులుగా మానవుడు ఆదాముగా పేరు పెట్టబడి మానవ పరిణామం ఈ విధంగా జరిగింది అని దేవుని గ్రంథం చెబుతోంది. సరే, ప్రియులారా, కీర్తనకారుడు అంటాడు 139:14 వచనంలో, మానవ దేహమును కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఎలాగండి? నాడీ మండల వ్యవస్థ, జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడం, మిక్కిలి విజ్ఞానయుక్తమైన ప్రణాళిక అవసరము. అంతేగాని అది ఎన్నటికీ ఆకస్మికంగా సంభవించింది కాదు. ఎలా చెప్తారంటే, ఇది భూమి, ప్రకృతి మరియు సౌర కుటుంబము వాటంతట అవే కలిగినవి అనే ఒక వివరణ ఉంది. అది సరైంది కాదు. ఈ సృష్టిని అంతా దేవుడు చేశాడు, మానవుణ్ణి దేవుడు చేశాడు. ఈ మానవ సృష్టి క్రమము బహు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఒకతను ఒక దీవిలోకి వెళ్ళాడండి. నేనే మొట్టమొదటిగా ఈ దీవిని కనుక్కున్నా అన్నాడు. ఆ దీవిలో ఒక గృహం ఉంది. అంటే అంతకంటే ముందుగా ఆ దీవిలో ఎవరు నివసిస్తేనే కదా. అందుకే హెబ్రీ గ్రంథకర్త 3:4 అంటాడు, ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టువాడు దేవుడే. ఒక ఇల్లు అక్కడ కట్టబడిందంటే ఎవడైనా ఒకడు దాన్ని కట్టి ఉండాలి కదా. కాబట్టి సమస్తాన్ని కట్టిన వాడు దేవుడే. అలాగే కీర్తన 19:1 ఏం రాయబడి ఉంది? ఆకాశములు దేవుని మహిమని వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ప్రియులరా, చాలా గొప్ప విషయాలను మనము తెలుసుకోవచ్చు. నిర్మాణకుడు గలడు. డిజైనర్ మస్ట్ హ్యావ్ ఏ డిజైనర్. డిజైన్ మస్ట్ హ్యావ్ ఏ డిజైనర్. అంటే ఒక నిర్మాణం జరిగిందంటే దానికి ఒక నిర్మాణకుడు కలడు. కావున దేవుడు సర్వ సృష్టిని సృజించాడు అని ఆదికాండంలో మనం బహు చక్కగా దాన్ని చదువుకుంటాం. క్రైస్తవులందరమైన మనకు తెలుసు. చాలా ఉన్నతమైన విషయం ఏంటంటే, దేవుడు అనే పదముతోనే ఈ బైబిల్ గ్రంథము ప్రారంభమైంది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. మనం ఎంతో ధన్యులము. ఆయన క్రియేషన్స్ చూస్తే ఎంతో ఆశ్చర్యములు. అవి మన ఆలోచనకు అందవు.
అవి మన జ్ఞానానికి అందవు. కావున ఆ దేవదేవుని భయముతో భక్తితో మనం ఆరాధిస్తూ ఆయన్ను కొలుతుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించమరండి. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. పిల్లరా, ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.